హాయ్ అండి శ్రీనాథ్ గారు. డైరెక్టర్ గారు ఇది ఇక్కడ యా సార్ హాయ్. సో ఎలా యా ఉన్నారు? సేవ్ ద డేట్ మార్చ్ 6th మెన్షన్ హౌస్ అదేదో మల్లేష్ finish మనందరినీ Yeah, yeah. పలకరించడానికి వస్తున్నారు. సో Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాం మనం. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. థ్యాంక్ యూ. శ్రీనాథ్ గారు, సార్ ఇది మెన్షన్ హౌస్ అని మెన్షన్ చేస్తున్నారు పదే పదే కానీ బట్ మాకెందుకో మ్యాన్షన్ హౌస్ ఫ్లేవరే తగులుతుంది. Sir. ఫస్ట్ టైటిల్ కూడా అదే పెట్టినట్టున్నారు, ఎందుకు మార్చారు? లేదు సార్, ఫస్ట్ నుంచి ఇదే అనుకున్నాం మేము. బట్ పెట్టలేదు కానీ మ్యాన్షన్ హౌస్ అనే టైటిల్స్ అనుకున్నారు కదా డిస్కషన్. మేము మెన్షన్ హౌస్, మన మెన్షన్ హౌస్ అది. సో అలా వచ్చాము, డైరెక్ట్ పెట్టుకునే తెలిసిందే కదా సార్ మీకు. దమ్ 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 మెయిల్స్ వస్తాయి మాకు, ఎందుకు అవన్నీ. అయితే మీరు అమెరికాలో హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు, బట్ కాకపోతే ఇక్కడికి వచ్చి సినిమా ఇంత కష్టపడి చేసిందాక చెప్పారు కదా బెక్కం వేణుగోపాల్ గారు, చేసి ఆ ప్రాసెస్ తెలుసుకుని ఎలా అయినా గ్రాండ్గా రిలీజ్ చేయాలని దీనికి ఇంత ఖర్చు పెట్టి ఇదంతా చేస్తున్నారు అంటే ఏంటి ఈ సినిమా మీద మీకున్న ఆ ప్యాషన్ ఎలా చూడాలి? ప్యాషన్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ థాట్. మనం ఎక్కడ పుట్టి పెరిగి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సెటిల్ అయినా లాస్ట్కి మన దేశం వచ్చి ఏదైనా చేస్తున్నప్పుడే మనకు ఒక ఆనందం కలుగుతుంది. సో చిన్నప్పటి నుంచి ఉండేది. సో పోస్ట్ కోవిడ్ ఆలోచిస్తూ ఉన్నాం, సెటిల్ అయిపోయాము, ఇక్కడ ఉన్నాము, ఐ వాంటెడ్ టు డూ ఏ మూవీ. సో అదే దాంతో వచ్చి ఐ జస్ట్ డిడ్ ఇట్. శ్రీనాథ్ గారు, అంటే మీ మీ క్యారెక్టర్స్ అన్నీ చూసుకుంటే అంటే ఇప్పటివరకు మీరు చెప్పినట్టే ఇంతకుముందు లక్కీ భాస్కర్ కానీ హిట్ కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక పాష్ కల్చర్లో ఉన్న క్యారెక్టర్సే చేసుకుంటూ వచ్చారు. బట్ ఇది చూస్తుంటే కనుక ఒక వేరే యాంగిల్లో ఉంది. సో ఏంటి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అన్నీ చేయగలని చూపించుకోవడానికా, లేకపోతే దీంట్లో ఏమి నచ్చింది మీకు? కథ సార్, అండ్ రాసిన కథ కూడా బాల్ సతీష్ గారు. నేను జెన్యున్గా చెప్తున్నా సార్, యానిమల్కి ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసుకుని అలా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ రాజేష్ గారు డైరెక్టర్ అనుకుని ఏంటి అనుకుంటూ మాట్లాడితే వెనకొచ్చి డైరెక్టర్ నేను అని అన్నారు. అప్పుడు నాకు లిటరలీ నీట్ షేవ్ సార్, యానిమల్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంది చూసారు, అంత నీట్ షేవ్లో ఉన్నా. ఆయన లాంగ్ హెయిర్, గడ్డం బాగుంటుంది, యూ లుక్ రగ్డ్ అని అన్నారు. అప్పుడు దాకా నాకు నా మీదే నమ్మకం లేదు. అదేంటి నాకు గడ్డం ఉండి జుట్టు ఉంటే నేను బాగుంటానా ఏదో అనుకుంటున్నారు అని అనుకున్నా. బట్ ప్రాసెస్లో నేను గడ్డం లాంగ్ హెయిర్ పెంచుకున్న తర్వాత నాకే కొత్తగా అనిపించింది సార్. నౌ దట్ రిక్వైర్మెంట్ కేమ్ బికాజ్ సినిమా కథలో ఆ రిక్వైర్మెంట్ ఉంది. సో అసలు నీట్ షేవ్లో ఉన్నప్పుడు నమ్మిన నా డైరెక్టర్ని, ఆయన విజన్కి ఫస్ట్ అయితే నేను పడిపోయాను. దెన్ ఐ వాజ్ లైక్, మళ్ళీ మధ్యలో యానిమల్ చేసుకుని వచ్చినా కూడా యానిమల్ మళ్ళీ ఎండ్లో వచ్చేసరికి ఐ హ్యాడ్ టు కట్ ద హెయిర్ అండ్ బియర్డ్ కట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను సందీప్ గారితో ఇలా అంటుంటే లేదు పెట్టుకో అని అన్నారు. నా టైం అక్కడ కట్ చేసామంటే ఇంకా కట్ చేయాల్సిన పరిస్థితి. బట్ హీ ఆల్సో అండర్స్టూడ్ అండ్ ఆ స్టోరీకి కూడా కలిసి వచ్చింది లాంగ్ హెయిర్ అండ్ గడ్డం. సో మేబీ ఆ లాంగ్ హెయిర్ గడ్డం కలిసి వస్తుందేమో, నాకు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాలా గారు, బాల సతీష్ గారు, సార్ కొంచెం ఈజీ క్వశ్చన్లు అడగండి సార్ ప్లీజ్. ఇది క్విజ్ ఏం కాదు, పర్లేదు, ఈజీ ఉంటాయి అన్ని. థ్యాంక్ యూ. ఇది శోభనానికి కట్అవుట్ పెట్టించాలన్న ఆలోచన ఎవరిదండి? మీ సర్కిల్లో ఏమైనా జరిగినాయి ఇన్సిడెంట్లు? ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ ఆలోచన ఏంటి? అదే సార్, ఒకడు పెట్టిస్తానన్నాడు సార్ నా ఫ్రెండ్, నా శోభనానికే. బట్ నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు అలా పెట్టించాలి ఒకసారి, నేను ఇట్లా సూపర్ హీరో పెట్టించి అది అని అన్నాడు. సో అందుకు నేను మా హీరో మీద. నీ పెళ్ళైనప్పుడు నేను పెట్టిస్తాను నీకు. అవెంజర్స్లో అందరు నువ్వే ఉంటావు చూడు. ఓకే, ఈ కంటెంట్ చూస్తుంటే విలేజ్ బ్యాక్ డ్రాప్, రూరల్ బ్యాక్ డ్రాప్ బాగుంది, రూటెడ్గా అవును సార్. విజువల్స్ అన్నీ బాగున్నాయి. బట్ కోర్ కంటెంట్ అనేది ఏముంది సినిమాలో అంటే మీరేం చెప్తారు? కోర్ కంటెంట్ అంటే సార్ ఇది, అంటే మీకు టైటిల్ చూడగానే ఏంటిది ఆల్కహాలిక్ టైటిలా, లేకపోతే డెఫినెట్లీ మీరు ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఉంటారు నాకు తెలుసు. బట్ నేను రాసుకున్న కథల్లో ఫ్యూచర్లో నేను తీయాలనుకున్న సినిమాల్లో అసలు స్మోకింగ్ కార్డు, డ్రింకింగ్ కార్డు లేకుండా చేయాలనే సినిమాలు ఉన్నాయి నాకు నా దగ్గర. బట్ ఈ కథని ఇలాగే చెప్పాలి అని ఉంది. సో అదనమాట మెయిన్ కోర్ పాయింట్. అంటే ఇంకా ఏం లేదు సార్, అంటే ఇప్పుడు ఆల్కహాల్ వల్ల పర్సనల్గా నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది లైఫ్స్ రూయిన్ అయిపోతున్నాయి. దాన్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పాను, అంతే అంతే సార్. డైరెక్టర్ గారు ఎస్ ఇటు సార్ ఇప్పుడు టైటిల్ పెట్టేటప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి. అవును. ఫ్యామిలీస్ అసలు థియేటర్కి రావట్లేదు. ఇలాంటి టైటిల్ పెట్టడం వల్ల ఫ్యామిలీస్ ఏమైనా ఇంకా ఇంకొంచెం దూరం అవుతారేమో అన్న భయం ఏమైనా ఉంటుందా? ఉంది సార్, ఉంది. బట్ డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ నచ్చుతుందని నమ్మకం సార్ నాకు. ఈ మధ్య సెన్సార్ బోర్డు వాళ్ళు ప్రతిదానికి అబ్జెక్షన్ చెప్తున్నారు. మీ టైటిల్కి అబ్జెక్షన్ చెప్పలేదా? అంటే మేము ఇంగ్లీష్లో కొంచెం స్పెల్లింగ్ తప్పు పెట్టాం సార్. అవునా?
సెన్సార్ వచ్చేసింది. ఆ టైప్ వల్ల వచ్చేసింది. అంటే మాకు అందరం ఇంగ్లీష్లో కొంచెం పూర్ సార్, అలా వర్కౌట్ అయిపోయింది మాకు. ఆటో కరెక్ట్లో కరెక్ట్ అయిపోయింది మాకు అది. పోనీ బాలకృష్ణ గారి పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం సార్ తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీనాథ్ గారు, అంటే మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినా సరే, ఇప్పుడు సినిమాగా చేసినా సరే, యువర్ సెలక్షన్ ఈజ్ రైట్ చాయిస్ అనేది మీరు చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే అది అలా జరిగిపోయిందా? మీ సెలక్షన్ ఎలాగా? అలా జరిగిందని నమ్ముతాను సార్ ప్రస్తుతానికైతే. ఐ థింక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అండ్ ఆ టైంలో ఆ డైరెక్టర్స్ కూడా నాకు అలా చూడటం అనేది నా బ్లెస్సింగే సార్. నేను ఐ వుడ్ సే నా క్రెడిట్ అంటూ ఏం లేదు సార్. వాళ్ళు అంతే అందంగా రాసుకున్నారు నా క్యారెక్టర్స్, అండ్ నా నాలెడ్జ్ పనికి వచ్చింది. అండ్ ఐ వుడ్ సే యూనివర్స్ గట్టిగా అనుకుంటాం కదా, దేవుడా నాకు ఇది చేసి పెట్టు, నాకు ఇది చూసి పెట్టు అని అందరం కోరుకుంటూ ఉంటాం. అలా నేను కోరుకున్నోడినే. సో అలా నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు పెళ్లి చూపులో రిలీజ్ అయినప్పటి నుంచి నేను అనుకున్న ప్రతిరోజు, ఓ నో వాట్, తరుణ్ భాస్కర్ అనే మనిషితో పని చేయాలి అని చెప్పి. విశ్వకేమో ఆయనని పబ్లో పట్టుకున్నారు, నేను దాని తర్వాత పబ్బులకి వెళ్ళటం మొదలుపెట్టి ఆయన ఎక్కడ దొరుకుతారేమో అని చెప్పి. నాకు అలా దొరకకపోయినా 4 years తర్వాత ఇప్పుడు పిలిచి ఈఎన్ఈలో పెట్టుకున్నారు. సో ఐ వుడ్ సే ప్రకృతి అనేది ఉంటుందని నా నమ్మకం సార్. ఎస్, మీ టైం వచ్చింది అనేందుకు చాలా ఆనందపడుతూ చెప్పారు తరుణ్ గారు కూడా. మీరంటే హీరోగానే కాకుండా ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతారా వస్తే కనుక? ఎట్లా మీ కెరీర్ అనేది ఎలా ఉండబోతుంది? సార్ ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ సినిమా సార్. అది సినిమా ఈజ్ నాట్ అ కాంపిటీషన్ సార్, ఇట్స్ అ కాంట్రిబ్యూషన్. నేను అన్నిటికీ రెడీ ఉన్నా సార్. ఐ హ్యావ్ టు. ఒక మంచి సినిమాలో అద్భుతమైన పాత్ర వస్తే ఎందుకు వదులుకోవటం సార్? ఒక మంచి సినిమాలో మంచి కథకి కథానాయకుడిగా అడిగారు అనుకోండి, ఎందుకు వదులుకోవటం సార్? ఇఫ్ ఐ కాంట్, ఎబిలిటీ బట్టి వెళ్తూ ఉండాలి. ఆ ఎబిలిటీ కమ్స్ విత్ నాలెడ్జ్ దట్ యూ గెయిన్ ఎవ్రీ డే, అంతే నా నమ్మకం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు సార్, మీరు 3 నెలలు యూఎస్ వెళ్ళి ఫండ్ రైజ్ చేసుకొచ్చారని చెప్పారు. ఏంటి సార్ సినిమా బడ్జెట్, ఏం బడ్జెట్ అనుకుని దిగారు? మధ్యలో ఏమైనా బడ్జెట్ ఇబ్బందులు వచ్చినాయా? మళ్ళీ ఫండ్ రైజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫండ్ రైజ్ కదండి. అప్పుడు యాక్చువల్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత వేణు గారి దగ్గరికి వెళ్ళి రిలీజ్ అని మాట్లాడితే, ఆయన సినిమా చూడకముందు, ఇది సినిమా చూడకముందు అంటే ఏదో వచ్చారు చేశారు అట్లాంటి ఒక మామూలు అండర్స్టాండింగ్లో ఏముంది ఇట్లా అయిపోద్ది అంటే, నేను అట్లా కాదు, నేను ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మంచిగా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాము. మీరు సినిమా చూసిన తర్వాత అని చెప్తే, అప్పుడు ఆయన సినిమా చూసిన తర్వాత అన్నారు వెళ్ళిపోద్ది చెయ్యాలంటే, లేదు మనం దీనికి ₹1 ఎక్కువైతే నేను కావాలంటే మళ్ళీ 3 నెలలు వెళ్ళి నేను కొంచెంసేపు, మనకి యూఎస్లో రెస్టారెంట్స్ అవి ఉన్నాయండి, సో వెళ్ళి మళ్ళీ వస్తాను 3 నెలల తర్వాత, కాకపోతే 6 నెలల తర్వాత నేను రిలీజ్ చేస్తాను, తొందర ఏం లేదని చెప్పాను దానికి. అంటే ఆయన అట్లా చెప్పారు. ఓకే, ఎట్లా ఉందండి టీజర్? ఎట్లా ఉందండి మీకు? టీజర్ గుడ్, బాగుందండి. Yeah, బాగా thank you. ప్రొడ్యూసర్ గారి క్యారెక్టర్ ఇవ్వాలని ఆయన పట్టుబట్టారా? కథ కోసం మీరు ఇచ్చారా? అస్సలు కాదు సార్, అస్సలు కాదు. అంటే ఇప్పుడు ఈ కథ రాస్తున్నప్పుడు తెలంగాణ మాండలింగ్కి సంబంధించి ఈయనే నాకు హెల్ప్ చేశారు. ఈయనే డైలాగ్ రైటర్ దీనికి. ఓకే, యా, సో అది రాస్తున్నప్పుడు అంటే ప్రతి యాక్టర్ని మైండ్లో పెట్టుకొని వీళ్ళు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళ మోడ్యులేషన్లో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ నేను రాసుకుంటాను అనమాట. సో అప్పుడు మేము ఇద్దరం కలిసి రాస్తున్నప్పుడు ఈయనలో నాకు ఒక మంచి యాక్టర్ కనిపించాడండి, చాలా బాగా చేస్తున్నాడు, నువ్వే చేసేయచ్చు కదన్నా అని నేను అడిగాను. నేను వద్దు అని అన్నాడు. అని అంటే లేదు నువ్వే చెయ్యి అని చెప్పాను. సరే అన్నారు. మళ్ళీ షూటింగ్ దగ్గర పడేటప్పుడు వద్దు, ప్రొడక్షన్ 2 హ్యాండిల్ చేయలేనేమో, వద్దు అన్న తర్వాత లేదు నేను ఇంకో ఊహించుకోలేకున్నాను అని చెప్పి నేనే బలవంతం చేశాను. ఓకే, సురేష్ బాబు గారు. సురేష్ గారు, ఈ సినిమాకి ఫస్ట్ విట్నెస్ మీరే. ఏ సినిమాకైనా మ్యూజిక్ డైరెక్టర్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆడియన్గా ఉంటారు మీరు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో మీరు చేసిన సినిమాలు కానీ బయట వచ్చిన సినిమాలు కానీ ఆ సినిమాని పోలింది ఈ సినిమా పోలిందని ఏమైనా రెఫరెన్స్లు దొరికాయా, లేకపోతే ఫ్రెష్ ఫీల్ ఉందా? లేదు సార్, ఇది కంప్లీట్ ఫ్రెష్ అండి. ఆయన అంటే సినిమా చూసినప్పుడే అన్నకు చెప్పిన, ఇది ఒక తమిళ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసినట్టుందన్న, మలయాళం డైరెక్టర్ హ్యాండిల్ చేసినట్టుంది, చాలా ఫ్రెష్ ఉందన్న. అంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి, దాంట్లో ఒక కీ ఒకటి ఉంటుంది, హీరోది కీ పాయింట్ ఒకటి, అది బాగా హ్యాండిల్ చేశారు. దాని త్రూ నాకు సినిమా అంతా ఫ్రెష్ అనిపించిందండి. అండ్ ఇంకోటి, ఇందాకలా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా, పక్క ఇది ఫ్యామిలీ సినిమా అండి, ఫ్యామిలీస్ వచ్చి చూడగలిగే సినిమా. మీకు ఫస్ట్ ఆ సాంగ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ సాంగ్లో హస్బెండ్ గురించి భార్య పాడుకునే లైన్స్ మీకు దాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫ్యామిలీ ఫిలిం ఇది యాక్చువల్లీ. ఓకే, శ్రీనాథ్ గారు సార్, అంటే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు మనకి కాంప్లిమెంట్స్ వస్తాయి, సినిమాతో పాటు
సెల్ అయిపోతాం. కానీ ఇప్పుడు మాగంటి శ్రీనాథ్ మూవీ అంటే ఫేస్ ఆఫ్ ద మూవీ అవటం అనేది హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ కదా. ఈ తర్వాత ఎలా ఉండబోతుంది? మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తూ అంటున్నారు. క్యారెక్టర్స్ చేస్తే మళ్ళీ హీరోగా మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండదు. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేద్దాం? వెరీ నైస్ క్వశ్చన్ సార్. ప్రస్తుతానికైతే ఎవరైనా ఒక క్యారెక్టర్గా వచ్చినా ఏదైనా సరే సినిమాలోకి అడుగుపెట్టినప్పుడు నేను ఒక కథానాయకుడు అన్నట్టుగానే అందరూ అడుగు పెడతారు. ప్రతి అవకాశం గొప్పది. ఇప్పుడు నాకంటూ ఒక కళ ఉంది, టు బికమ్ అ హీరో అన్న చిన్న కళతోనే నేను మొదలయ్యా. ఆ కళకి దగ్గరగా తీసుకెళ్ళే ప్రతి సినిమాని నేను జంప్ ఇన్ అయిపోయాను సార్. దే నీడ్ మీ, ఐఎమ్ దేర్. సో నన్ను తయారు చేసింది డైరెక్టర్లే, నన్ను అప్రిషియేట్ చేసింది ఆడియన్సే. ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్గా ఎంటర్టైన్ చేయడానికి నాకు దొరికిన ఒక గొప్ప అవకాశం ఇది. అండ్ దట్ కేమ్ ఫ్రమ్ బాలసతీష్ గారు అండ్ రాజేష్ గారు. అండ్ దానికి ఏంటంటే ఇంకా బలం తోడైంది. సురేష్ బొబ్బిలి గారు వచ్చారు, ఆయన ఇంకో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గ్యారీ గారు వచ్చారు, ఆయన ఇంకో అద్భుతమైన ఎడిట్ ఇచ్చారు. దెర్ ఆర్ మచ్ టాలెంటెడ్ యాక్టర్స్ హూ జంప్డ్ ఇన్, అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. సో నా ఒక్కడిది రెస్పాన్సిబిలిటీ అనే కంటే మేము అందరం షేర్ చేసుకున్నాం దీన్ని. ప్రస్తుతానికైతే గన్ ఫైర్ అయిపోయింది సార్, క్లాక్ అయిపోయింది, ఫైర్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది అనే దాని మీద నా కంట్రోల్ తక్కువ. బట్ నేను మీ దగ్గరికి రావడానికి నా ప్రయత్నాలు అయితే ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ ఎ క్యారెక్టర్ రోల్ అగైన్, కథే సార్, కథే హీరో. ఆ కథకి డైరెక్టర్కి నేను కావాలి అని అనుకుంటే ఐ విల్ బీ దేర్ సార్. దట్స్ ఆల్. మై లైఫ్ ఇస్ ఫర్ సినిమా, సో ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ సినిమా. ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే చాలా కోపంగా ఉండే క్యారెక్టరు, అంటే తాగుబోతుగా రెఫరెన్స్లా అనిపిస్తుంది. సో ఈ రెండింటి మధ్య మీకు ఏం దొరికింది అంటే ఆర్టిస్ట్గా? నా మిస్టేక్స్ కనిపించాయి సార్ ఈ ప్రాసెస్లో. సినిమా చేసుకుంటున్నాము, నాకంటూ ఆ రోజులో నాకంటూ ఒక సెట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఆ సెట్ ఆఫ్ నాలెడ్జ్ని అరకొరగా నేను పెట్టలేదు. ప్రతి సీన్లో నాకు తెలిసిన ఒక 100% ఏదన్నా ఉంటే అది మొత్తం పెట్టేశాను. అండ్ నా డైరెక్టర్ వాజ్ గైడింగ్ మీ ఆబ్వియస్లీ. నేను నా 100 పెట్టిన తర్వాత సినిమా మనం ఒకసారి చూసుకుంటాం కదా సార్. చూసుకున్నప్పుడు ఇక్కడ ఇంకొంచెం చేయొచ్చు, ఇక్కడ ఇలా కాదు అలా చేయొచ్చు. ఆ కరెక్షన్ స్పేస్ దొరికింది. నేను 90 ఇచ్చి ఉంటే ఇంకో 10% ఎక్కడ పోతుంది తేడా అనేది నాకు తెలిసేది కాదు. బట్ ఐ గేవ్ మై బెస్ట్. ఇప్పుడు ఐ నో మై ప్రిసైజ్ ఎక్కడెక్కడ చిన్నగా మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయని నాకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోగలిగాను నేను. సురేష్ గారు సార్, ఈ పోస్టర్లో మీ నేమ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఇన్విటేషన్. అయ్యో పెద్ద మాట. సో ఎందుకంటే మీరు ఒక చిన్న సినిమాలకి పెద్ద బలం అవుతున్నారు మీరు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్. ఇప్పుడు మీరు కాంబినేషన్స్ వైజ్ కానీ అటు వెళ్లకుండా మంచి కంటెంట్కి మీ సంగీతంతో సపోర్ట్ చేస్తున్నారు కదా. ఈ మల్లేష్ మీకు ఇచ్చిన ఛాలెంజెస్ ఏంటంటే ఎవ్రీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్గా కొత్త ఆపర్చునిటీ ఇస్తుంది కదా, మీకు ఎలాంటి ఆపర్చునిటీగా చూస్తారు దీన్ని? అంటే నేను ఇది కమర్షియల్గా నాకు బాగా ఛాలెంజింగ్ అనిపించిందండి. ఎందుకంటే నేను ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్ ఇంతకుముందు చేయలే. నాకు ఇష్టం ఉండే కమర్షియల్ సినిమా వస్తే బాగుండు, కొడదాం అట్లా ఉండే. ఒక స్టార్ హీరోకి ఎంతైతే చేయగలం కొడుతున్నాం. బట్ ఇది ప్రాపర్ కమర్షియల్ సినిమా సార్. సో నేను అంటే బాగా ఇంట్రెస్టెడ్గా వర్క్ చేసిన. ఇది ఒక కమర్షియల్ ఇదిగా నన్ను ఇంకో లెవెల్కి తీసుకెళ్తుందని అనుకుంటున్నా ఈ సినిమా. థ్యాంక్ యూ సార్. ట్యాగ్ ఉంది కదా, రూరల్ కల్ట్ కామెడీ అని చెప్పేసి. అవును. సో ఆ సెల్ఫ్ ప్రొక్లమేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మీరు చూడండి సార్, అంటే మీరు సినిమా చూసిన తర్వాత చెప్పగలను. ఆ కల్ట్ అనేది ఎప్పుడు కూడా పోస్ట్ రిలీజ్ ఆడియన్స్ షుడ్ ఫీల్ ఇట్ కదా. అవును. ఇదే ముందు అవును, కరెక్టే సార్. సార్ ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్ క్వశ్చన్స్ చేయకండి సార్ మమ్మల్ని. మేము ఇప్పుడే కదా, ఇవాళే మొదటి రోజు మాది బయటికి రావటం. ఇప్పుడే పుట్టిన బేబీని ఈడ్చికొట్టినట్టుంది మీరైతే. లేదు, అంటే ఎప్పుడు కూడా అలాగా కల్ట్ అనేది చాలా బిగ్ వర్డ్. చాలా లేదు సార్, ఆ వర్డ్ తప్ప మిగతా అంతా సెట్ చేసింది నేనే. కల్ట్ అన్న వర్డ్ పెట్టింది ఈయన. చెప్పొద్దు అనుకున్నామా ఈ నిజము? చెప్పండి. అక్కడ డిబేట్ జరిగిందండి. డిబేట్ జరిగితే నేను పెడదాము కల్ట్ అని, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. సో నా ఫీలింగ్ ఏంటంటే అండి, బాగుందని చెప్పి ఏదో ఒకటి చెప్పి థియేటర్కి తీసుకొస్తాను. వచ్చిన తర్వాత వాళ్ళు తిట్టుకోకూడదు.
అరే చెప్పినంత బాగుంది, హ్యాపీగా ఒక 2 అవర్స్ మనం ఎంజాయ్ చేసి వెళ్ళాం అని అనుకోవాలనే దాన్ని. ఐ థింక్ నేను అంతవరకు అకాంప్లిష్ చేశాను అనుకుంటున్నాను. యూ విల్ గెట్ టు సీ ఇట్ అని. సో శ్రీనాథ్ ఒక యాక్టర్గా అయితే ప్రూవ్ చేసుకున్నారు ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ సార్. ఒక హీరోగా ఎంతవరకు జస్టిఫై చేయగలిగారు, అండ్ ఆడియన్స్ మిమ్మల్ని హీరోగా ఎందుకు చూడాలి, వై దే షుడ్ కమ్ టు ద థియేటర్స్ అంటే మీరు ఎలా జస్టిఫై చేస్తారు? సార్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు అని అన్నారు. నేను చాలా చిన్న సినిమా నుంచి, హిట్ అనే యూనివర్స్లో నుంచి, యానిమల్ అండ్ లక్కీ భాస్కర్ అనే మూవీస్లో నేను ప్రూవ్ చేసుకునే ప్రతి సినిమా మీకు ఆడియన్స్కి దగ్గర అయ్యే పాత్రలనే ఎత్తుక్కున్నా నేను కూడా. బికాస్ ఇందాక సార్ అడిగినట్టు ఐ హ్యాడ్ టు బి వెరీ కాన్షియస్ సార్. నేను చాలా కాన్షియస్గా నన్ను జనాలకి దగ్గరికి తీసుకెళ్ళే పాత్ర ఏముంది అని ఎత్తుక్కుంటూ నేను జంప్ అయిన అవుతూ ఉన్నా. ఈరోజు కనీసం నాకు నా జర్నీలో కొంచెం దగ్గరికి వచ్చాను అని అనుకుంటున్నా. బికాస్ కొన్నిసార్లు రోడ్డు మీద నడుస్తుంటే ఏ కార్తీక్ అని చెప్పి యానిమల్ క్యారెక్టర్లో పిలుస్తారు, కొంతమంది సూరజ్ అని చెప్పి లక్కీ భాస్కర్ నుంచి పిలుస్తారు. కార్తీక్ నాకు నార్త్ సైడ్ ఎక్కువ రికగ్నైజేషన్ ఇస్తే, లక్కీ భాస్కర్ నన్ను ఇంట్లో ప్రతి పేరెంట్స్కి దగ్గరికి తీసుకెళ్ళింది. సో నా దగ్గరికి వెళ్ళాను అని తెలిసిన తర్వాత ఒకసారి నన్ను నేను కొత్తగా చూపించుకోవడం కూడా నా బాధ్యత. ప్రతి సినిమాలో నీట్ షేవ్ వేసుకుని నీట్గా దూకుని వస్తున్నా. ఈసారి కొంచెం కొత్తగా వద్దాము అని చెప్పి నేను కూడా కొంచెం గెటప్ మార్చి అలా వచ్చా. సో ఐ బిలీవ్ ఇక్కడ యూ విల్ బి హెడ్లైనింగ్ ద ప్రాజెక్ట్ కాబట్టి యా, సో ఇక్కడ కొంచెం బాధ్యత పెరుగుద్ది మీకు. అక్కడ కమర్షియల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హ్యూజ్ సార్. మీతో మాట్లాడుతున్నా కానీ కాళ్ళు వణుకుతున్నాయి నాకు ఇక్కడ. నేను లోపల చెప్పుకుంటున్నాను, లేదు ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయ్యేదాకా నాకు దీన్ని నేను చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి. ఇట్ షుడ్ బీ లైక్ ఓకే, యు నో వాట్, ఇక్కడ నుంచి వచ్చేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను మీకు దగ్గర అవ్వడానికి వెళ్ళాలి కానీ ఏంది అనుకుంటూ మల్లేష్లా బిహేవ్ చేయటం కాదు. మల్లేష్ ఈజ్ అ క్యారెక్టర్. దట్ క్యారెక్టర్ టాట్ మీ సో మెనీ థింగ్స్. అట్ ద సేమ్ టైం శ్రీనాథ్ అనేటోడు కూడా నేర్చుకున్నాడు. సో దట్స్ హౌ ఐఎమ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ ఇన్ అ మోస్ట్ అల్లరి వే ఓన్లీ సార్. హంబుల్ వే అని చెప్పను, అల్లరే చేశాను నేను ఈ సినిమాలో చాలా. ఓకే, సో హీరోయిన్ గాయత్రి. సో Hello. గాయత్రి కదా? Yes, Gayatri. సో క్లాసికల్ డాన్సర్స్కి ఎప్పుడు కూడా యాక్టింగ్ అనేది లైక్ ఇట్స్ లైక్ అన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ యువర్ పర్ఫార్మెన్సెస్ కదా. సో ఎంతవరకు అది ఆ ఇన్హెరిటెన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగారు, అండ్ హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ యూ ఈ రూరల్ రోల్ అనేది? Very nice question. So I think, as you said, classical dancers ki oka advantage undi. Having said that, oka disadvantage kuda undandi. Endukante being a classical dancer, we have a vivid understanding of the Navarasa, 9 types of emotions. And being a classical dancer, there are also a lot of songs ikkada where I have to play multiple roles. ఇప్పుడు ఒక సాంగ్లో నేను ఒక దుర్గా ప్లే చేస్తాను, నేను ఒక మహిషాసుర ప్లే చేస్తాను, నేను ఒక విక్టిమ్. సో ఐమ్ ప్లేయింగ్ ద విక్టిమ్, విలన్ అండ్ ద సేవియర్. అలా ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో అలా క్విక్గా ఒక క్యారెక్టర్లోకి మనం ప్రవేశించి, పరకాయ ప్రవేశం అంటారు కదా, సో అలా మనం ఇన్వాల్వ్ అయిపోయి చేయడానికి క్లాసికల్ డ్యాన్స్ అనేది ఒక హ్యూజ్ ప్లాట్ఫామ్ విచ్ నెవర్ విల్ హ్యావ్ ఎనీ ఎండింగ్. చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. అది నాకు చాలా యూజ్ అయింది ఒక క్యారెక్టర్ని ఎంపథైజ్ చేసుకుని, అర్థం చేసుకుని దాన్ని ఇనాక్ట్ చేయడానికి. బట్ క్లాసికల్ డాన్సర్స్కి ఒక క్లియర్ అండర్స్టాండింగ్, ఒక బౌండరీ కూడా ఉండాలి. బికాస్ వెన్ ఐమ్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్ ఇట్ ఈస్ లౌడ్. ఇప్పుడు ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నప్పుడు లాస్ట్ రోలో ఉన్న వ్యక్తి కూడా నా ఎక్స్ప్రెషన్ రీచ్ అవ్వాలి అని అంటే నేను లౌడ్ పర్ఫార్మెన్స్ చేయాలి. బట్ ఇట్స్ నాట్ ద సేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. చాలా సటిల్గా చేయాలి. ఆ విషయంలో ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్స్. ఎందుకంటే ఐ థింక్ దే కైండ్ ఆఫ్ మెంటర్డ్ మీ. నాకు కొంచెం నా పర్ఫార్మెన్స్ టోన్ అప్ టోన్ డౌన్ చేయడానికి కొంచెం హెల్ప్ చేశారు. బట్ ఇన్నేట్గా ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి ఆర్గానిక్గా, అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా, ఇప్పుడు జ్యోతి అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అని అంటే క్విక్గా నేను దాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు ఉండాలి. సో ఆ శక్తి నాకు ఇచ్చింది క్లాసికల్ డాన్సింగ్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ ఇన్ అ హ్యూజ్ వే. So I'm blessed to be a classical dancer. I think going forward also, is in our debut movie, Deento, I think I believe and hope that I'll impress audience. And నాకు తెలిసి, I really want people to remember me as a dancer and an actress. So ఎందుకంటే డాన్స్ వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. డాన్స్ హెస్ బీన్ దేర్ ఇన్ మై లైఫ్. అండ్ డాన్సర్ అండ్ యాక్ట్రెస్గా నేను కూడా, అంటే ఇప్పుడు మనం శోభన గారు అండ్ భానుప్రియ గారు ఎలాగైతే ఉన్నారో ఆ రేంజ్ కాకపోయినా వాళ్ళ కేటగిరీలో నన్ను గుర్తుపెట్టుకోవాలి ఆడియన్స్ అనేది నేను కోరుకుంటున్నాను. గాయత్రి గారు, ఇద్దరికో ప్రాబ్లం ఉంది సార్. 2 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ ఆన్సర్ రాస్తాం. గాయత్రి గారు, యా, హాయ్ అండి. వెల్కమ్ టు టాలీవుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఆ బంగారి సాంగ్ ఉంది కదా, అవును.
ఆ సాంగ్ వల్ల మీరు నచ్చారు, మీ వల్ల సాంగ్ బాగుందో అర్థం కాలేదండి నాకు. సో ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను. అంటే అక్కడ సురేష్ బొబ్బిలి గారు హీరోనా మీరు తోప అర్థం కావట్లేదు. సో చూసిన తర్వాతలా చాలా నిజంగా ఒక వైఫ్ ఎలా ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా పెర్ఫామ్ చేస్తారో అలా పెర్ఫామ్ చేశారు. సో దీని వెనకతలు ఏమైనా వర్క్ షాప్స్ ఉన్నాయా, డైరెక్టర్ గారి ఇది ఎంత ఉంది, లేదంటే హీరో గారి అది ఎంత ఉంది చెప్పు. Okay, I'll answer this. ప్రమేయం. Yeah, I'll answer this question. I think it's a collaborative contribution, I would say. ఎందుకంటే బంగారీ వినిపిస్తుంది, బంగారీ సాంగ్ అంత బ్యూటిఫుల్గా మీకు అనిపించడానికి ఫస్ట్ థింగ్ ఇస్ హౌ దట్ సాంగ్ హెస్ బీన్ డిజైన్డ్. ఆయన మాంటేజెస్ కానీ ఎలా డైరెక్టర్ గారు అనుకున్నారని ఆయన క్రియేటివ్ దానిపైన డిపెండ్ అయింది. ఆ సాంగ్ అందరికీ వినగానే నచ్చడానికి కారణం మన సురేష్ బొబ్బిలి గారు. అంత బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చారు మనకు. అండ్ విజువల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అమ్మముత్తు గారు ఇచ్చిన విజువల్స్ ఆ కాంట్రిబ్యూషన్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ మీరు ఇందాక అన్నారు ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనిపిస్తున్నారని. ఐ థింక్ శ్రీనాథ్ అండ్ వీ హ్యావ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ స్క్రీన్. అది చాలా వర్కౌట్ అయింది సార్. Okay, that's అండ్ కమింగ్ టు బంగారీ సార్, సి అంతా అలా చేసుకుంటూ ఏం వెళ్ళిపోలేదు. దెర్ ఇస్ అ ప్లానింగ్ బిహైండ్ ఇట్. అండ్ యాజ్ అ డ్యాన్స్ మాస్టర్ ప్రసాద్ డ్యాన్స్ మాస్టర్ అని చేశారు. సో ఆయన సింగిల్ కార్డ్లో ఈ మూవీ అంతా చేసుకుంటూ వెళ్ళాము. హీ వాజ్ డిజైనింగ్ కొన్ని వేస్. బైక్ మీద కూర్చునేది ఉంది చూశారు, డైరెక్టర్ గారు అండ్ డాన్స్ మాస్టర్ గారు ప్రసాద్ మాస్టర్ గారు ఇద్దరు కూర్చుని దే వర్ డిస్కసింగ్ ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు. అమ్మాయిని ఇట్లా ముందు కూర్చోబెట్టేసుకుని వెనక్కి కూర్చోబెట్టేసుకుని ఓకే అనుకుంటే వెళ్తా. బట్ దిస్ వాజ్ లైక్ ద గర్ల్ ఇస్ సిట్టింగ్ ఫ్రంట్. సో ఇలాంటి క్రియేటివ్ అండర్స్టాండింగ్ ఇస్ దేర్ బిట్వీన్ మై డైరెక్టర్ అండ్ మై డాన్స్ మాస్టర్, కాబట్టి అది బ్యూటిఫుల్ వచ్చింది. సో అంటే ఏదైనా కొలాబరేషన్ ఓవరాల్ లాస్ట్ ఏదైనా ఒక సాంగ్ కానీ టీజర్ కానీ డైలాగ్ కాన్వర్జేషన్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో చూస్తే ఏదో ఒక దగ్గర ఇది యాక్టింగ్ అని తెలుస్తుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ విశాల్ గారిది ఒక సినిమా కరకు చూపు కుర్రోడా అని ఒక సాంగ్ ఉంటుంది. సో అందులో ఆ సాంగ్లో చాలా రియలిస్టిక్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్. దాని తర్వాత నాకు మీదే అంత రియలిస్టిక్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ వెన్ ఐ విష్ మీ సినిమా కూడా అంతే రియలిస్టిక్గా ఉంటుంది అనుకుంటున్నా. చాలా ఫిక్షనల్గా వస్తున్నాయి ఇప్పుడు సినిమాలన్నీ, చాలా రస్టిక్గా వస్తుంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. అండ్ శ్రీనాథ్ గారు మోస్ట్ ఎమర్జింగ్ యాక్టర్ మీరు టాలీవుడ్లో సార్, అండ్ సక్సెస్ఫుల్ యాక్టర్ కూడా. ఇప్పుడు అది నా ఒక్కడిది కాదండి, దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీ. చాలా సినిమా సినిమాలు గెలిస్తే మేము గెలిచినట్టే. చాలా సినిమాలు వస్తున్నాయి, దాన్ని ఏమంటారు సీజనల్గా కొన్ని సినిమాలు వస్తాయి, అన్సీజన్లో కొన్ని వస్తాయి. కానీ మీవి ఏ సీజన్లో వచ్చిన క్యారెక్టర్స్ని బాగా హుక్ అయిపోతున్నారు ఆడియన్స్. సో ఈ మ్యాన్స్నోస్ మల్లేష్ అనే క్యారెక్టర్కి కమర్షియల్గా ఎలా మీకు వర్కౌట్ అవుద్ది, ఆడియన్స్కి ఎలా పోర్ట్రే అవుతుంది, వాళ్ళు ఎలా తీసుకోగలరు సార్? ఆడియన్స్ అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు సార్. నేను నేను గట్టిగా అరిసి మాట్లాడాలన్నా లేకపోతే అని గట్టిగా అరవాలన్నా కూడా నేను ఇప్పటికీ ఆలోచిస్తాను. కానీ ఆ సినిమా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. అబ్బో చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన కోపాలన్నీ అలా దాచుకుని తీసి గట్టి గట్టిగా ఎక్కడెక్కడ అవసరం అక్కడ అరుచుకుంటూ వెళ్ళిపోయా. సో దిస్ మూవీ నన్ను ఏం చేయలతో కట్టేలేదు, వదిలేసింది నన్ను. సో నాకున్న చిన్న ఇన్హిబిషన్స్ కానీ ఏదన్నా ఉన్నా కూడా ప్రతిరోజు బ్రేక్ చేసుకునే ప్రాసెస్ అయితే నడిచిపోయింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ విల్ ఐ ఎంటర్టైన్ ఆడియన్స్, ప్రస్తుతం ఇప్పుడే టీజర్ లాంచ్ అయింది, మళ్ళీ ట్రైలర్ ఉంది, ఇంకా సినిమా ఉంది, March 6th ఉంది. మీరు అందరు రావాలి. మీరేమో ఇట్స్ నాట్ ఎ రివ్యూ, ఇట్స్ అన్ ఒపీనియన్ అంటారు. సో కమ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. మేము కూడా టేక్ అస్ మచ్ క్లోజర్ టు సినిమా, టు ఆడియన్స్. మమ్మల్ని తీసుకెళ్ళండి మీడియాగా. అందరూ మేము ఇక్కడ కూర్చొని గట్టిగా అరుస్తూ సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడ అరవగలుగుతాం అంతే. బట్ యాజ్ అ మీడియా మీరు మా సినిమా గురించి మాట్లాడితే ఇంకా దగ్గరికి వెళ్తుంది మా సినిమా, ఇంకా ఆడియన్స్కి దగ్గరికి వెళ్తుంది, అదర్ కంట్రీస్కి వెళ్తుంది, సో యూఎస్కి వెళ్తుంది. ఐ మీన్ దెర్ ఈస్ అ హ్యూజ్ ఆడియన్స్ ఫర్ తెలుగు సినిమా లవర్స్ ఓన్లీ తెలుగు స్టేట్ అని అనుకుంటున్నాం. మొన్న మలయాళంలో ఒక సినిమా చేశాను, అక్కడ తెలుగు మాట్లాడుతున్నారు జనాలు. దే ఆర్ లైక్ ఐ వాచ్ యువర్ మూవీ లక్కీ భాస్కర్, డబ్బింగ్లో చూసాము లేదు తెలుగులో చూసాము అన్నారు. సో తెలుగుకి ఒక డిఫరెంట్ ఇట్స్ లైక్ సార్ చాలా రాయల్ ఇండస్ట్రీ సార్ మనది, చాలా రాయల్ ఇండస్ట్రీ. ఎవ్రీ వన్ లుక్ అప్ టు అస్. మనల్ని చూస్తూ ఉంటారు, మనం కథలు ఒకవైపు చూస్తాం, మన మేకింగ్ స్టైల్ వేరు. గ్లోబల్ మూవీస్ ఆర్ డన్ బై అస్. మళ్ళీ 10 మార్కుల ఆన్సర్ ఇచ్చానా? థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ March 6th and bless us. Thank you. Thank you everyone.